ఊరికే నోటి మాటలు కాదండి, మీకు సాక్ష్యాధారాలతో నేను చూపిస్తాను. శ్రీ విజయదేవి ఇంట్లోంచి పారిపోతే మాస్టర్ వెతికి పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పారు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పెడుతున్న టార్చర్ భరించలేక మీరు ఆ ప్రొడక్షన్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఆ ప్రొడక్షన్ నుంచి 5 lakhs అకౌంట్లోకి ఎలా వెళ్ళాయి. రంగబలి మూవీలో ఈ అమ్మాయి చేయలేదండి వర్క్. సుమలతని వాంటెడ్లీ సుమలతని ఎంత హింసించింది అనేది చూసిన దానిగా నాకు తెలుసు. ఆ అమ్మాయి గిల్లాల్సింది గిల్లింది, ఏడ్చేది అందరికి కనబడుతుందని కార్డ్ వేసేసుకొని మహిళకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడడం కాదు. ఇప్పుడు అంత భయపడే అమ్మాయి మాస్టర్ని ఇంటికి రమ్మని ఎలా ఇన్వైట్ చేసింది, మీకు డేట్తో సహా చెప్తానండి ఒక నిమిషం. 19/9/2024 ఆ అమ్మాయి కూడా చాంబర్లో, అంటే 19th రోజు. అందరికీ నమస్కారం అండి, నేను మీ కస్తూరి. ఈ మధ్య ఎక్కడ చూసినా యూట్యూబ్లో జానీ మాస్టర్ కేసు విషయంలో చాలా వైరల్ అవుతుంది. మాస్టర్ది తప్పని కొంతమంది, ఆ అమ్మాయిది తప్పని కొంతమంది, ఇలా ఇరు వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఇంకా కొంతమంది ఏంటంటే అసలు ఏం జరిగింది, అసలు అమ్మాయి వైపు తప్పు ఉందా మాస్టర్ వైపు తప్పు ఉందా అని తెలుసుకునే ప్రయత్నంలో కూడా కొంతమంది ఉన్నారు. సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. జానీ మాస్టర్ విషయంలో జరిగింది ముమ్మాటికి కుట్రేనండి. ఎందుకు అంటే నాకు గత 10-15 సంవత్సరాలుగా నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అప్పుడు మాస్టర్ వాళ్ళు ఆ అమ్మాయి మాస్టర్తో ఎలా ఉంది, ఎలా ప్రవర్తన ఉండేది, సో ఆ అమ్మాయి వల్ల కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ అమ్మాయి వల్ల సుమలత ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేసింది అవన్నీ మీడియా ముందు రాకపోవచ్చు, కానీ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలేంటి, ఇబ్బందులేంటి, ఆ అమ్మాయి ఎంత టార్చర్ చేసింది సుమలతని. నిజంగా చెప్పాలంటే విక్టిమ్ ఇక్కడ సుమలత అండి. ఎందుకంటే సుమలతని ఆ అమ్మాయి టార్చర్ చేసింది. ఇటు హస్బెండ్ నుంచి సపోర్ట్ ఆ అమ్మాయికి ఉందా, ఈ అమ్మాయికి ఉందా అనేది కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఇంతసేపు వన్ సైడ్ ఆ అమ్మాయి మైనర్ 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 అని చెప్పేసి అదొక్కటి తీసుకొని వచ్చేసి మీరు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఒకసారి దయచేసి మీరు గమనించండి, నిజంగా ఢీ షోలో 18 తర్వాతనే తీసుకుంటారు అనేది ఒక విషయం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు లాక్డౌన్ వచ్చిందండి, 2 years లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్లో ఎవరు వర్క్ ఇచ్చారు, ఎవరు వర్క్ చేశారు, ఎవరింటికి ఎవరు వెళ్ళారు, నిజంగా అంటే ఇంట్లోంచి కనీసం షాప్కి వెళ్ళాలంటే కూడా కొన్ని టైమింగ్స్ పెట్టారు. అలాంటప్పుడు లాక్డౌన్ టైంలో కూడా మాస్టర్ వెళ్ళి ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మిస్సెస్ అంటే భర్త ఇంటికి రాకపోతే ఆ అమ్మాయి పట్టించుకునే స్థితులు లేదా. సో ఇది కూడా కొంచెం మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ఏదో కంప్లైంట్ పెట్టేశారు, మహిళ 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 అనగానే ఆడపిల్ల అనుకుని అదొక కార్డ్ వేసేసుకొని మహిళకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడడం కాదు. అలాగే పురుషులు కూడా అన్యాయం జరుగుతోంది. సో ఎవరెవరి హరాస్మెంట్ చేశారు, ఎవరెవరు ఇబ్బంది పెట్టారు అనేది కోర్టులో తేల్చుకుందాం. కోర్టులో వస్తుంది సాక్ష్యాధారాలు బట్టి. ఇప్పుడు ఈ అమ్మాయి చూపించే సాక్ష్యాధారాలతో పాటు ఇంకా అంతకంటే డబుల్ సాక్ష్యాధారాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ అమ్మాయి ఏంటంటే ఒక చిన్న సామెత చెప్పాలి, గిల్లేసి ఏడవద్దు అన్నట్టుగా ఆ అమ్మాయి గిల్లాల్సింది గిల్లింది, ఏడ్చేది అందరికి కనబడుతుంది అన్నట్టుగా ఆ అమ్మాయి వాళ్ళు ఎంత టార్చర్ చేసింది, ఎలా ఇబ్బంది పెట్టింది, సుమలతని వాంటెడ్లీ సుమలతని ఎంత హింసించింది అనేది చూసిన దానిగా నాకు తెలుసు. సో కాబట్టి ఇంకా ఈ కేసు విషయానికి వస్తే ఈ 2 years లాక్డౌన్లో ఎలా వెళ్ళారు అనేది ఒక వాదన. ఇంకొకటి ఏంటంటే రంగబలి మూవీలో ఈ అమ్మాయి చేయలేదండి వర్క్. అసలు ఈ అమ్మాయి అసిస్టెంట్గా కాదు కదా, అసలు దాంట్లో వర్కే చేయలేదు. అలాంటప్పుడు ఈ అమ్మాయి అకౌంట్కి ఆ ప్రొడక్షన్ నుంచి 5 lakhs అకౌంట్లోకి ఎలా వెళ్ళాయి అనేది ఒక పాయింట్. అంటే అంత హింసించే అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందనమాట. అంటే ఒకరు మనకి హరాస్ చేశారు, మనని ఇబ్బంది పెట్టారు, రేప్ చేశారు అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుంటే దాన్ని ఏ లెక్కన మనము ఆలోచిద్దాం. అంటే ఓకే, ఇప్పుడు నీకు అలా జరిగిన తర్వాత ఆయన దగ్గర నువ్వు డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే దాన్ని ఏ కోణంగా ఆలోచిద్దాం అనేది నాది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి, అమ్మాయిని టార్చర్ చేశాడు, ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళాడు అన్నప్పుడు నిజంగా అండి గంగులు సాంగ్ టైంలో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పెడుతున్న టార్చర్ భరించలేక మీరు ఆ ప్రొడక్షన్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఆ సాంగ్లో ఎవరెవరు వర్క్ చేస్తారో వాళ్ళని ఒకసారి మీరు కనుక్కోండి. ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోతే మాస్టర్ వెతికి పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పారు. ఇది నిజమా కాదా? ఇది కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఏదో చెప్పేస్తున్నారు వాళ్ళు, కావాలనుకొని ఏదో అమౌంట్ తీసుకొని మాట్లాడుతున్నారు, ఇంకేదో నోటుకు వచ్చినంత మాట్లాడుతూనే ఉన్నారు. సో అవన్నీ నేనేం పట్టించుకోను. బట్ గంగులు సినిమాలో ఈ అమ్మాయి మిస్ అయిపోతే తీసుకొచ్చి మళ్ళీ పేరెంట్స్కి అప్పచెప్పేసింది జానీ మాస్టర్ అయినా కాదా, ఈ విషయం కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇక ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయిని తొక్కేస్తున్నాడు, వర్క్ ఇవ్వట్లేదు అన్నందుకు ఊరికే నోటి మాటలు కాదండి, మీకు సాక్ష్యాధారాలతో నేను చూపిస్తాను. శ్రీ విజయబేరి ప్రొడక్షన్స్ అండి. కంప్లైంట్ అగైనిస్ట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ గారు అండ్ కొరియోగ్రాఫర్ హీరో జానీ మాస్టర్ గారు. సో వీళ్ళకు కంప్లైంట్ ఏంటంటే అండి, నేను ఫణీంద్ర TFPC ప్రొడ్యూసర్ కార్డ్ నెంబర్ 813
సినిమా రంగంపై మక్కువ అభిరుచితో ప్రేక్షకులకు చక్కటి చిత్రాలు అందించాలన్న సంకల్పంతో నేను నిర్మాతగా ప్రవేశించి నా సోదరుడు విజయ్ చౌదరిని పార్ట్నర్గా కలుపుకొని శ్రీ విజయ్ బేరీ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నెంబర్ 1గా అరవింద్ 2 చిత్రాన్ని శేఖర్ సూరి గారి దర్శకత్వంలో నిర్మించడం జరిగింది. దాన్ని విజయవంతంగా రిలీజ్ కూడా చేయడం జరిగింది. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అనమాట. వాళ్ళ సంస్థ గురించి నేను చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ అండి, వాళ్ళది ప్రొడక్షన్ నెంబర్ 2. ఆ తర్వాత మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 2గా రన్నర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను హీరోగా పరిచయం చేస్తూ చాలామంది ప్రముఖ నటులతో మణిశర్మ సంగీతం, పిజి విందా డిఓపిగా తదితర సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సో వాళ్ళు సెకండ్ మూవీ స్టార్ట్ చేశారనమాట. దీంతో మా బ్యానర్ పార్ట్నర్ అయిన మా సోదరుడు విజయ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది అంటే 20వ తేదీ ఫిబ్రవరి 2023న ఈ చిత్రాన్ని షూటింగ్ సాంగ్ ప్రారంభించాము. షూటింగ్ ప్రారంభించడానికి ముందు అనగా ప్రీ ప్రొడక్షన్ సమయంలో జనవరి 2023లో జానీ మాస్టర్ గారు సృష్టి వర్మను మా ఆఫీస్కు పంపారు. మీరు ఈ షూటింగ్ను ఈ సాంగ్ చిత్రీకరణ మొదలు పెడుతున్నాం కానీ జానీ గారు మిమ్మల్ని కలవమన్నారు అని సృష్టి వర్మ గారు మమ్మల్ని కలవడం జరిగింది. సో ఆ సినిమాకి సాంగ్ ఈ అమ్మాయికి ఇవ్వమని చెప్పి మాస్టర్ వాళ్ళ ఆఫీస్కి పంపించడం జరిగిందనమాట. తర్వాత ఆ మేరకు ఈ సినిమా హీరోగా చేస్తున్న జానీ మాస్టర్ సిఫారసు సృష్టి వర్మ గారికి మేము తీసుకున్న ప్రొడక్షన్ నెంబర్ 2 రన్నర్ కొరియోగ్రాఫర్గా అవకాశము కల్పించాము. సో మాస్టర్ రికమెండేషన్తోనే ఆ అమ్మాయికి దాంట్లో సాంగ్ వచ్చింది, కల్పించాము. మొదట సినిమా తీస్తున్న సాంగ్ను 3 రోజుల పాటు చిత్రీకరణతో పూర్తి చేస్తామని ఆమె చెప్పారు. అందులో భాగంగా 3 రోజులు రాత్రి కాల్ షీట్ సిద్ధం చేశాం. అందులోనే కావాల్సిన స్ట్రీట్ సిటీ అండ్ డబుల్ కెమెరా, ఇతర విండ్ ఎఫెక్ట్, రైన్ ఎఫెక్ట్, అలాగే డ్యామేజ్ చేయడానికి ఒక స్కార్పియో వాహనం, 30 మంది జూనియర్ ఆర్టిస్టులు, 10 మంది డాన్సర్లు వంటి ఆమె అడిగారంటే అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు అరేంజ్ చేశారనమాట. తర్వాత ఈ సాంగ్ కోసం దాదాపు మాకు 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అయితే కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ 3 రాత్రుల కాల్షీట్లో పూర్తి చేస్తామని చెప్పిన సాంగ్ కేవలం 1.5 నిమిషం మాత్రమే చిత్రీకరించడం జరిగింది. అంటే సాంగ్ కంప్లీట్గా కూడా 3 days అంత ఖర్చు పెట్టుకొని ఆమె చెప్పిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినా కూడా ఆమె సాంగ్ కంప్లీట్ చేయలేకపోయింది. ఇదేమిటని మేము అడిగితే మరో 3 రోజులు కొనసాగించాలి, షూటింగ్ పూర్తి చేస్తానని ఆమె ఆ సందర్భంగా చెప్పింది. అంటే ఈ 3 days కాకుండా ఇంకో 3 days కూడా కావాలి అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. షూటింగ్ పూర్తి చేస్తానని ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. నిర్మాతగా నేను అంగీకరించకపోవడంతో ఆ సమయంలో జానీ మాస్టర్ కల్పించుకొని దీనివల్ల ఒక కొరియోగ్రాఫర్ భవిష్యత్తు పోతుందని ఆమె మిగతా సాంగ్ చిత్రీకరణ పూర్తి చేయడానికి మిగతా 3 రోజులు అన్ని ఖర్చులతో నేను భరిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. జానీ మాస్టర్ హామీ ఇచ్చారు కాబట్టి ఇదండి మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఒక 3 days సాంగ్స్ కంప్లీట్ చేస్తాను అని చెప్పి అంత ఖర్చు పెట్టించి సాంగ్ కంప్లీట్ చేయకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ నష్టం కదండి, ఎవరు ఊరుకుంటారు చెప్పండి. మిగతా 3 days సాంగ్ కూడా ఆ అమ్మాయి కొరియోగ్రఫీగా చేస్తున్న సాంగ్లో ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఆ అమ్మాయికి ఫ్యూచర్ ఉండదు, చాలా ప్రాబ్లం అవుతుంది అనుకొని ఆ మిగతా 20 లక్షలు కూడా జానీ మాస్టర్ తన సొంతంగా అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇదేదో మేము చెప్పిన మ్యాటర్ కాదు, ఇది నేను మీకు స్క్రీన్ షాట్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. సో దీనికంటే ఆలోచించాల్సింది ఏంటంటే మాస్టర్ ఎక్కడ తొక్కేశారు ఆమెని, మాస్టర్ ఎక్కడ టార్చర్ చేశాడు, మాస్టర్ ఎక్కడ ఇబ్బంది పెట్టాడు. ఇందాక మీకు చెప్పాను, రంగవల్ల అమౌంట్ వెళ్ళడం కానివ్వండి, తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడం కానివ్వండి. ఎవరైతే టార్చర్ చేస్తున్నారో ఆయనకి గిఫ్ట్లు కొనిస్తారు ఎవరైనా. కొన్ని వీడియోస్ మీరు కూడా చూసుంటారు, వాచ్ కొనివ్వడము. నాకు అసిస్టెంట్ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నాకు వాచ్ కొనిచ్చిందని జానీ మాస్టర్ రీల్ చేయడం మీరు చూసుంటారు. షూస్ కొనివ్వడం కానివ్వండి. అంటే టార్చర్ పెట్టే అతన్ని, నీకు రేప్ చేసిన అతనికి నువ్వు గిఫ్ట్లు ఇచ్చేంత వరకు నువ్వు వచ్చావా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మాస్టర్ కూడా కొన్ని గిఫ్ట్లు ఇచ్చుంటుంటారు కదా, ఇచ్చినప్పుడు ఏదో మాట్లాడుకున్నారు. ఇంకొక విషయం మర్చిపోయాను, సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళింది టాపిక్. సుకుమార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని ఎవరి లైఫ్ వాళ్ళది చూసుకోవాలి అనుకున్న తర్వాత 1 year తర్వాత. సో దీంట్లో మీరు దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటి అంటే, నిజంగా కూడా ఆడపిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ అది వేరే చోట, అది వేరే మ్యాటర్, అది వేరే వాళ్ళకి. ఇక్కడ మట్టుకు ఈ అమ్మాయికి జరగలేదు. నేను మొదటి నుంచి వాదించేది ఒకటే, ఇక్కడ ఈ అమ్మాయి ప్రీ ప్లాన్డ్గా చేసింది. ఎందుకంటే మాస్టర్ని కొన్ని వాయిసెస్ నేను తర్వాత పెడతాను మీకు, మీరు మాస్టర్ని ఇంటికి రమ్మని చెప్పండి. ఇప్పుడు అంత భయపడే అమ్మాయి మాస్టర్ని ఇంటికి రమ్మని ఎలా ఇన్వైట్ చేసింది? మాస్టర్ ఇంకా నాతో మాట్లాడొద్దమ్మా, నీ వరకు నువ్వు చూసుకో, అయ్యిందేదో అయిపోయింది. అందరితో తప్పులు జరుగుతాయి, తప్పులు జరగవని చెప్పేసి నేనేమి వకలతో పుచ్చుకోవట్లేదు. తప్పులు అందరితో ఉంటాయి, ఉండొచ్చు. తర్వాత సర్దిద్దుకొని నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాంటెడ్లీ మాస్టర్కి కాల్ చేసి, మాస్టర్ నాకు సలహాలు ఇవ్వండి, నాకు ఈ సాంగ్ చేస్తున్నాను. ఆ పుష్ప సాంగ్లో కూడా 2 పెద్ద మాస్టర్స్ ఉన్నారు, గణేష్ ఆచార్య ఉన్నారు అక్కడ మాస్టర్స్. వీళ్ళు అసిస్టెంట్ కొరియోగ్రఫీ అంటే మొత్తం సాంగ్ మొత్తం ఏం చేయరండి, జస్ట్ 1 or 2 steps ఏదైనా ఉండొచ్చు, మొత్తం సాంగ్ కొరియోగ్రఫీ కూడా కాదు అది.
సో అలాంటప్పుడు అంత పెద్ద మాస్టర్స్తో వర్క్ చేసుకుంటూ మళ్ళీ జానీ మాస్టర్కే కాల్ చేసి నాకు దాంట్లో మీరు మెలకువలు చెప్పండి. ఎందుకంటే నేను ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడలేదండి. ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. తర్వాత వచ్చేసి నాకు ఇది హెల్ప్ చేయండి, ఆ హెల్ప్ చేయండి అని నువ్వు వాంటెడ్లీ కాల్ చేస్తావు. తర్వాత మళ్ళీ నువ్వే రేప్ చేశాడని చెప్పేసి కేసు పెడతావు. మనం ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఏదన్నా ఒక మనిషి నచ్చని వ్యక్తి తగిలితేనే మనకి జుగుప్సకరంగా ఉంటుంది. అలాంటిది నీకు నచ్చని విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు? వేరే కొరియోగ్రాఫర్స్ లేరా సినిమా ఇండస్ట్రీలో? ఇంకా వేరే లేడీ కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వగానే అంత హడావుడిగా పెట్టేసి ఛాంబర్లు చేశారు కదా. మరి సేమ్ ఇంకొక మహిళ జానీ మాస్టర్ భార్య, మీకు డేట్తో సహా చెప్తానండి ఒక నిమిషం. 19/9/2024 ఆ అమ్మాయి కూడా ఛాంబర్లో, అంటే 19th రోజు 19th 9th month 24 ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చిందండి ఆ అమ్మాయి. సో ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, కంప్లైంట్ వివరాలు అనమాట. సో ఈ అమ్మాయి కంప్లైంట్ గురించి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, లేకపోతే ఎందుకు మళ్ళీ పిలిపించేసి ఆ అమ్మాయికి అడగట్లేదు అసలు ఏంటమ్మా ఏం జరిగిందని? కనీసం ఆమె బాధ తెలుసుకోవడానికి కూడా మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే ఎవరి నుంచి అయినా ఫోన్ రాలేదా మీకు? అంటే మీకు ఎవరైనా వెనక నుంచి ఫోన్ చేసి దీన్ని హడావుడిగా చేయంటేనే మీరు క్రియేట్ చేస్తారా? నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నానండి. మీరు ఎవరైనా ఫోన్స్ చేసి మీకు ఇలా వాయిస్ మెసేజ్ పంపించి కానీ ఫోన్లు చేసి కానీ ఈ అమ్మాయి గురించే మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా, తెలంగాణ మొత్తంలో కూడా, తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఒకటే అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి ఒకదానికి బాధితురాలు అని చెప్పని మీకు చెప్పి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి గురించి మీరు మాట్లాడారా? నెక్స్ట్ సుమలత కూడా ప్రాబ్లం ఫేస్ చేసింది కదా, ఆ అమ్మాయి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కదా, ఆ అమ్మాయి కూడా మా మెంబరే కదా. సో మన మెంబర్ అన్నప్పుడు ఆ అమ్మాయి విషయం మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది నా క్వశ్చన్ అండి. సో లాస్ట్ ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వాంటెడ్లీ జానీ మాస్టర్ విషయంలో ఇరికించడమే జరుగుతుంది. అక్కడ మీకు తర్వాత అయినా తెలుస్తుందండి, అక్కడ రేప్ కానివ్వండి లేదా వాంటెడ్లీ తనని టార్చర్ చేయడం కానీ అలా ఏం లేదండి. నిజంగా అంటే ఈ అమ్మాయి టార్చర్ చేసింది. కాకపోతే ఒకటండి, ఆ అమ్మాయి చేసిన ట్రాప్లో నిండా మునిగిపోయి ఏదైనా గొడవలు జరిగిండొచ్చు. ఇద్దరు విషయంలో ఒక మాట అంటేనే ఒకటి తిడతారండి, ఆటోమేటిక్గా వచ్చి ఎవరు తిట్టారు, ఎవరి దగ్గరికి ఎవరు గొడవలు పెట్టుకోరు. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా దయచేసి ఈ విషయం టాపిక్లో మాట్లాడితే నిజంగా బాధితురాలు మాత్రం సుమలత అండి, మాస్టర్ వాళ్ళ మిస్సెస్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఈ అమ్మాయి విషయంలో జస్ట్ గేమ్. నిజంగా అంటే ఆ అమ్మాయి కూడా కేసు పెట్టాలనుకుందో పెట్టాలనుకోవట్లేదో, లేదా వేరే వాళ్ళు ప్రోత్సహించి పెట్టించారో తెలియదు, కానీ నిజంగా వాస్తవానికి అయితే మాస్టర్ విషయంలో కుట్రపూరితంగా జరుగుతున్న విషయమే.